థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు. ఒక క్వెషన్ ఏంటంటే, సో బేసిక్‌గా మూవీలో చేస్తున్న చాలా మంది ఆర్టిస్టులు గాని, యాంకర్‌లు గాని ఎవరైతే ఉన్నారో, వాళ్ళకొక సోషల్ లైఫ్ అనేది ఒకటుంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికైనా ఎళ్ళినా, వాళ్ళు ఫోటోలవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలెలా ఏసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా! సో ఏం చెప్తారు? సో బేసిక్‌గా అంటే మీ లైఫ్‌లోకొచ్చేసి మీరెలా ఉండాలి? మీరు ఎంతలో ఉండాలి? అని కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సో బేసిక్‌గా. ఒక్కొక్కడి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటదండి. ఇప్పుడు ఇక్కడున్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం గదా! వాడేదో అలా ఆలోచించుకున్నాడు. వాడు అట్లా రాసుకుంటున్నాడు. అది వాడి పర్సెప్షన్. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్‌కుండాలి. డెఫినిట్‌గా ఒకసారి చదువుకుంటూ ఒకసారి ఎప్పుడో చెప్పా ఇలాగే. ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో, అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంటారు. అంటే మీరు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి. చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్‌గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా? లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా మీరన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు గదా! భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో గాని, సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ కష్టపడటం అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అదే చేయాల్సి చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్‌కి ఐ వాస్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకి కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో, ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో, ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు. అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలీదు కానీ, ఇప్పుడైతే అట్లా లేదు. ఆన్సర్ టు దెమ్ ఆర్ ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా! సో, ఐ విల్ ఆన్సర్ దీస్ అంటే ఈ గత 1, 2 మంత్స్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది వి నెవర్ నో. అండ్ ఎవ్రీబడీ అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి. ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్‌కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ ఎళ్లి రావచ్చు. సో, మేము అంతే వచ్చి అస్సలు రావు అని కాదు కదా! సో, ఇదివరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది. ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో, మా ఇద్దరి చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే ఎళ్తున్నాము. సో, ఇట్స్ ఆర్ మనీ. దాంట్లోనే సేవింగ్ చేసుకొని, దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు. లావిష్‌గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే. సురేఖ గారు సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం. దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు. సో అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు. యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ ఎస్ బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్గా కాడి నుంచి కావచ్చు. సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు? సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. మా అమ్మ లాగానే మీరందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరందరూ అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసం కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ సురేఖ గారు. సో మీ సినిమాలో క్యారెక్టర్ చేశాను అంతే చిన్నగా. యాజ్ ఏ మామ్‌గా మీరు బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్‌లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్‌లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ. సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్‌గా హ్యాపీగానే ఉంటది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? సజెషన్స్ అట్లా ఏమండి ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్. అండ్ మీరు మామ్ అండ్ డాటర్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.
అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమర్. టైటిల్ రివీల్ చేశారు. సక్సెస్ మీ సినిమా సక్సెస్ కోసం అని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా, సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్ట్ లైఫ్ వస్తుంది, మా జర్నలిస్ట్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్ గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేసారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగా కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేసారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్ గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్ గా క్యారెక్టర్ ఫర్దర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్ కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే. కళ ఇంకా నెరవేరలేదు నాకు. ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. ఓకే, థ్యాంక్ యూ.